అందరికీ నమస్కారం. సాంప్రదాయ పాఠశాలకు మీకు స్వాగతం. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకు ఉండరాదు? నానాటికి కాలం మారుతోంది కాబట్టి ఇటువంటి నమ్మకాలు కూడా తుప్పుపట్టిపోతున్నాయి. స్త్రీ ఎటువంటి పక్షంలోనూ జుట్టు విరబోసుకోకూడదు అంటుంది శాస్త్రం. తల విరబోసుకోవాల్సిన పరిస్థితులు కొన్నే ఉన్నాయట. పెళ్లి కాని స్త్రీ తల విరబోసుకొని ఉంటే తండ్రికి ధనహాని, భార్య తల విరబోసుకొని ఉంటే భర్తకు హాని. గంధర్వకాంతలు తల విరబోసుకోవటం విరహ సంకేతం. మానవకాంతలు తల విరబోసుకోవటం శోక సంకేతమట. స్త్రీ పురుషులు ఇరువురు తల విరబోసుకోవటం తిరగటం మంచిది కాదు అంటోంది శాస్త్రం. జుట్టు విరబోసుకొని పూజ చేయటం, జుట్టు విరబోసుకొని దేవతా మందిరాలకు వెళ్ళటం అది అశుభానికి చిహ్నం, అశకునం కూడా. అంతేకాకుండా ఆ పూజలు మీకు సంపూర్ణ ఫలితాన్ని కానీ సత్ఫలితాన్ని కానీ ఇయ్యజాలవట. రాత్రి సమయంలో జుట్టు విరబోసుకొని నిద్రకు ఉపక్రమించరాదు. పిశాచాలకు ఆహ్వానం వంటిది ఆ చర్య. అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుందట. జుట్టు విరబోసుకొని తిరుగుతుంటే లక్ష్మీదేవి అక్కకు కూడా ఆహ్వానమే అంటోంది శాస్త్రం. కాబట్టి జుట్టు ఆరిన తరువాత చక్కగా తలదువ్వుకొని సిగలో ఒక పువ్వునైనా ఉంచి పూజ చేస్తే పూజ సంపూర్ణ ఫలితం లభిస్తుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.